ఇక ఇట్లా ఉంటే మరో పక్కన దాదాగిరి నడవదు, అల్లర్లకు ఎవరు ప్రేరేపించినా ఊరుకోవద్దు, పోలీసులకు సీఎం రేవంత్ ఆదేశం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరికపూడి గాంధీ గొడవపై సీరియస్. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీస్తే సహించేది లేదు, ప్రభుత్వానికి వస్తున్న ప్రజాదరణ చూసి తట్టుకోలేక కుట్రలు అట్లా చేస్తే ఎంతటి వారినైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. లా అండ్ ఆర్డర్పై డీజీపీ ఉన్నతాధికారులతో సీఎం ఆరా. ప్లాన్ ప్రకారమే బీఆర్ఎస్ గొడవలకు దిగిందన్న ఇంటెలిజెన్స్. ఆ వివరాలను సీఎం దృష్టికి తెచ్చిన ఉన్నతాధికారులు. ఈ సంబంధించినటువంటి వార్తను కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు ఎవరు ప్రయత్నించినా ఊరుకోవద్దని పోలీస్ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దాదాగిరి నడవదని తేల్చి చెప్పారు. హైదరాబాద్లో ఇటీవల ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరికపూడి గాంధీ మధ్య నెలకొన్న గొడవలు దారితీసిన పరిణామాలపై ఆయన సీరియస్ అయ్యారు. వాళ్ళ రాజకీయాల కోసం ఇష్టం వచ్చినట్లు దాదాగిరి చేస్తామంటే నడవదని, అందులోని హైదరాబాద్లోని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే తీవ్ర పరిణామాలుంటాయని సీఎం హెచ్చరించారు. డీజీపీ జితేందర్ సహా ఇతర ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి పిలిపించుకొని మాట్లాడారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీస్తే ఊరుకోవద్దని, ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆయనే ఆదేశించినట్టు తెలిసింది. అరికపూడి గాంధీ, పాడి కౌశిక్ రెడ్డి ఎపిసోడ్పై పూర్తిస్థాయి రిపోర్ట్ ఇవ్వాలని కూడా పోలీసు ఉన్నతాధికారులకు చెప్పినట్టు సమాచారం. అలజడి సృష్టించేలా బీఆర్ఎస్ కదలికలు. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనలో ఉన్న రోజు ఈ నెల 12న హైదరాబాద్లో ఏదో జరిగిపోతున్నట్టుగా ప్రతిపక్ష బీఆర్ఎస్ లీడర్ల కదలికలు ఉన్నాయని, ఉద్దేశపూర్వకంగానే గొడవలను ప్రేరేపించారని పోలీసు ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చినట్టు తెలిసింది. ఆ రోజంతా ఏదో ప్రజా సమస్యపై పోరాడినట్టు కొందరు బీఆర్ఎస్ పెద్ద లీడర్లు హైడ్రామా నడిపించారు. కౌశిక్ రెడ్డి, అరికపూడి గాంధీ వ్యక్తిగత గొడవను సంబంధం లేని కాంగ్రెస్కు ముడిపెట్టి బీఆర్ఎస్ క్యాడర్ అంతా హైదరాబాద్కు తరలి రావాలని బీఆర్ఎస్ పెద్ద లీడర్లు పిలుపునిచ్చారు. పలు ప్రాంతాల్లో ఒక ప్లాన్ ప్రకారం ల్యాండ్ ఆర్డర్ దెబ్బతీసేలా బీఆర్ఎస్ కేడర్ను రెచ్చగొట్టారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో శాంతి భద్రతలు అదుపు తప్పాయని ఎస్టాబ్లిష్ చేసేలా వారి చర్యలు ఉన్నాయి అంటూ ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్టును సీఎం వద్ద ఉన్నతాధికారులు ప్రస్తావించినట్టు సమాచారం. బీఆర్ఎస్ చర్యల వెనుక హైదరాబాద్లో శాంతి భద్రతలను దెబ్బతీయాలనే కుట్ర ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తున్నదని సీఎం దృష్టికి తెచ్చినట్టు సమాచారం. ఇక ఎంతటి వారినైనా వదలొద్దు అని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటను చూసుకోవచ్చు. తాజా పరిణామాలపై డీజీపీ ఇతర ఉన్నతాధికారులు చెప్పినదంతా విన్న సీఎం రేవంత్ తమ ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధికి పెద్దపీట వేస్తుండటం, ముఖ్యంగా హైడ్రా, మూసీ రివర్ డెవలప్మెంట్, ఫ్యూచర్ సిటీ లాంటి ప్రాజెక్టులకు వస్తున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేక కొందరు హైదరాబాద్ ఇమేజ్ను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వానికి భద్రం చేసే రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ తీరును ఇన్నాళ్లు సహించామని, కానీ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే మాత్రం చూస్తూ ఊరుకోరాదని, అలాంటి వాళ్ళు ఎంతటి వారినైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు సీఎం ఆదేశించినట్లు సమాచారం. శాంతి భద్రతలను కాపాడే విషయంలో ప్రభుత్వం ఎంతో సీరియస్గా ఉందని, చిన్నపాటి సంఘటనలకు కూడా తగిన సమాధానం ఇవ్వాలని డీజీపీ పోలీసు ఉన్నతాధికారులకు సీఎం స్పష్టం చేయడం జరిగింది. నిన్న ఏదైతే ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ తర్వాత చాలా ఘాటుగానే మాట్లాడినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఏదైతే దాదాగిరి చేస్తే నడవదు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఇద్దరు తన్నుకున్నారా, లేకపోతే కొట్టుకున్నారా, లేకపోతే తలకాయలు పలిగినంటే ఏమి లేదు. ఇక్కడ ఆ పార్టీ వాళ్ళు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రెండు అక్కడ సేమ్ పార్టీ వాళ్ళే, ఒకే పార్టీలో ఉన్నటువంటి ఇద్దరు నేతల మధ్యలో అదంతా కూడా డ్రామా, అదంతా డ్రామా. ఈ అంతా కూడా ఒక పక్కన జెండా ఎగరేస్తాను, మెడలో కండువ కప్తాను అన్నటువంటి ఇష్యూతో మొదలైనటువంటి పాడి కౌశిక్ రెడ్డి, అలాగే అరికపూడి గాంధీ, ఇదంతా దేని దారి చేయడం జరిగింది. అక్కడ హరీష్ రావు పోలీస్ స్టేషన్ వెళ్ళి నానా హంగామా చేసి ఇదంతా కూడా హైదరాబాద్లో ఏదో అవుతుంది, మొత్తం శాంతి భద్రత అంతా అదుపు తప్పినాయి, మొత్తం కంట్రోల్లో లేదు. రేవంత్ రెడ్డి పోయేమో అక్కడ ఢిల్లీలో అక్కడ ఉన్నాడు, ఇక్కడేమో రాష్ట్రంలో మొత్తం శాంతి భద్రత అదుపు తప్పి పోలీసులు ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తూ ఉన్నారు అన్నటువంటి ఒక సంకేతాన్ని రాష్ట్రం పైన, ముఖ్యంగా హైదరాబాద్ నగరం పైన కనుక ఇట్లాంటి ఉద్దేశాన్ని కల్పించినట్టయితే ఉంటే వచ్చేటువంటి పెట్టుబడులు కానీ వచ్చేటువంటి ఏవి కానీ రాకుండా ఒక బ్యాడ్ ఇంప్రెషన్ తీసుకొచ్చినట్టయితే హైదరాబాద్కి ప్రభుత్వం పైన చెడ్డ పేరు రావాలన్నటువంటి ఒక ఉద్దేశంతో నానా హంగామా చేయడం జరిగింది హరీష్ రావు ఏమని చెప్పడం జరిగింది, పోలీస్ స్టేషన్లో కూకొని ఇప్పుడు పిలుపునిస్తూ ఉన్నాం. ఆ రోజు రాత్రి 9:30కు దేనికే 9:30కు వచ్చి 9:30 మరి మీరు అక్కడనే ఉంటే ఏదో గొడవలు అయితే తలకాయలు పలిగిపోతాయి, చంపేటువంటి ఆస్కారాలు ఉన్నాయి, చచ్చిపోయేటువంటి పరిస్థితి ఉన్నది.
అంత గొడవలు అవుతున్నటువంటి దశలో మిమ్మల్ని మా పోలీస్ స్టేషన్కి తీసుకుపోయి అక్కడ కూర్చోబెట్టడం జరిగింది. ఇక దానికి నానా హంగామా చేస్తూ నన్ను పోలీస్ స్టేషన్లో ఎందుకు కూకోబెడతావు, మరి ఆడు ఉండేది ఉంటే మరి తొక్కి చంపుతారు కదా, అందుకే నిన్ను ఆడికి తీసుకుపోయి కూకోబెట్టాను. ఇక 10,000 మందితో రావాలనేది ఉంటే ఇక ఇది ఒక ఫ్యాక్షన్ సినిమాను తలపించేలాగా ఇక ఇటొక 10 వెహికళ్ళు అటొక 10 వెహికళ్ళు ముంగట 10 సుమోలు ఈ పోలీసు వెహికల్ని అడ్డుకోవడం ఈ అంతా ఏంది, ఇది డ్రామా కాకపోతే హరీష్ రావు? ఈ డ్రామాలన్నీ బంద్ చేసి ఇప్పటికే ప్రజలు ఒక తీర్పును ఇవ్వడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో 39కి పరిమితం చేసిండ్రు, పార్లమెంటు ఎన్నికల్లో గుండు 0 వరకే పరిమితం అయిపోయిండు. ఇక మరి ఇంకా కూడా మరి ఇంకా మీకు అది రాకపోతే ఇంకేమనలేవు. ఇప్పుడు లేవు ఎన్నికలు, ఇంకా చాలా ఏళ్ళు ఉన్నాయి. వచ్చి 8-9 నెలల కాలానికే ఇక మీరు అంతా ఆగమాగం అయిపోయి ఏదో జరిగిపోయినట్టుగా చేయడం ఇది సబాబు కాదు. కాస్త ఓపిక పట్టుర్రి. ప్రభుత్వం చేస్తుందా చేయదనేది ఇంకొక 2 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది. దాని తర్వాత విమర్శిస్తున్నారు కానీ కాదనట్లేము. ఈ ప్రభుత్వం చేయకపోయినా కానీ విమర్శించాల్సినటువంటి ప్రతిపక్ష హోదాలో ఉన్నారు. కొంత టైం ఇవ్వండి. 10 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్నారు. కొంత సమయం కూడా కావాలి వాళ్ళకి. కాబట్టి ఈ సంబంధించినటువంటి విషయంలో ఎవడేం చేసినా కానీ ఎంతటి వాడున్నప్పటికీ కూడా వదలకూరు అని చెప్పేసి నిన్న డీజీపీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవుట్ రైట్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అవుట్ రైట్గా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏం తమాషాలు ఇవి, ప్రతిరోజు తమాషాలు. ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లేనటువంటిది గిచ్చి పంచాయతీ పెట్టుకోవాలి, గింజుకోళ్ళం పెట్టుకోవాలన్నటువంటి ఉద్దేశంతో అక్కడ బీఆర్ఎస్ పార్టీ పాడి కౌశిక్ రెడ్డి మరి అందరు కూడా అదే అంటారు కాడి కౌశిక్ రెడ్డి అని. ఇది మరి పాడి కౌశిక్ రెడ్డి ఆయన చేసినటువంటి ఆ వ్యాఖ్యలు ఇక ఈ నోటికి ఎంత వస్తే అంత మాట. ఇక అది ఆయన తక్కువ కాదు, అరికెపూడి కానీ ఆయన తక్కువ కాదు. ఓ నానా హంగామా. దీనిపైన రేవంత్ రెడ్డి సైతం కూడా కాస్త సీరియస్గానే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎవడున్నప్పుడు కూడా వదిలిపెట్టకూడదని చెప్పేసి నిన్న ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు.